పార్వతీపురం పట్టణాన్ని మరింత పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు పార్వతీపురం మున్సిపాలిటీ పరిధిలోని జగన్నాథపురం పాత్రుడు కోనేరు సుందరీకరణ పనులను ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర శ్రీకారం చుట్టారు. చెరువు గట్టును శుభ్రపరిచి ఆధునిక వాకింగ్ ట్రాక్గా అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. పార్వతీపురం జిల్లా కేంద్రంలో ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తెలిపారు. చెరువు పరిధిలోని 1, 2, 29, 30 వార్డుల ప్రజలకు ఉపయోగపడేలా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. ఇటీవల చెరువు పరిసరాల్లో చెత్త, ముళ్ల పొదలు పేరుకుపోవడంతో స్థానిక ప్రజలు సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో కలిసి చెరువు పరిసరాలను పరిశీలించారు. అనంతరం స్థానిక ప్రజలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో జంగిల్ క్లియరెన్స్ పనులను ప్రారంభించారు. త్రినాథస్వామి ఆలయం వెనుక భాగంలో ఉన్న ఎల్ ఆకారపు చెరువు గట్టును పూర్తిస్థాయిలో శుభ్రపరిచి ఆధునిక వాకింగ్ ట్రాక్గా అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రజలు వాకింగ్, వ్యాయామం చేసుకునేందుకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తామని తెలిపారు. చెరువుగట్టుపై ఎలాంటి ఆక్రమణలు జరగకుండా టౌన్ ప్లానింగ్ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. నివాస గృహాల నుంచి వచ్చే వ్యర్థ జలాలు చెరువులకు చేరకుండా ప్రత్యామ్నాయ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పార్వతీపురం పట్టణాన్ని మరింత పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర పేర్కొన్నారు. ప్రజల సహకారంతో పట్టణ అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ అధికారులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా రాజా